అందరికీ జై శ్రీరామ్. నేనైతే ఏడుపై నుంచి బయలుదేరుతున్నాను. మార్నింగ్ కరెక్ట్గా 8 అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఇంద్రేశ్వర స్వామి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను స్వామివారిని దర్శించుకోవడం కోసం. అది శివుడి ఆలయం అన్నమాట. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది. లిఫ్ట్ దొరికితే ఫాస్ట్గా వెళ్ళొచ్చు, లిఫ్ట్ దొరకకపోతే మేబీ ఏ టైం అవుతుందో తెలియదు. అంతవరకు వెయిట్ చేయండి ప్లీజ్, వెయిట్. జై శ్రీరామ్, జై భారత్ అండ్ జై హింద్. అందరికీ జై శ్రీరామ్. నేనైతే ప్రజెంట్ ఇంద్రేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేవాడినే. ఒక ఆయన లిఫ్ట్ ఇచ్చి ఏం చేశారంటే, ఇక్కడ చాకిరిమెట్ల ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది చూడండి అని చెప్పారు. దాన్ని ఎంటర్ చేసేలోపు ఇంకో టెంపుల్ చెప్పారు. అలా ఎంటర్ చేసుకుంటూ పోతే టెంపుల్ అయితే నాకు లెంత్ అయిపోద్దని చెప్పని ఇప్పుడు చాకిరిమెట్ల ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఇది నర్సాపూర్ నుంచి సమ్ లెఫ్ట్ తీసుకుంటే ఒక 5 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్ లొకేషన్. అది బందర్, పూరా బందరే, అన్నీ కోతులే ఉన్నాయి. టెంపుల్ అయితే చూపిస్తాను, జస్ట్ వెయిట్. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకున్నా సరే ఒక్క శబ్దం కూడా వినపడదు, అంత నిశ్శబ్దంగా ఉంది. జై శ్రీరామ్. చాకిరిమెట్ల ఆంజనేయ స్వామి టెంపుల్. రామాయణం గురించి చాలా మటుకు ఇక్కడ వనవాసం వెళ్ళే సమయంలో చిత్రీకరించారు, మీరు చూడొచ్చు. వా, చాలా బాగుంది. బాస్ మామూలుగా ఉండదు. మా బాస్తో ఏదైనా సరే బేవత్సంగానే ఉంటుంది. రామభక్తులైనా సరే, శత్రు సంహారంలో అయినా సరే, రాక్షస సంహారంలో కూడా మా బాస్కి ఎవరు సాటి రారు. తన రామభక్తి ఏదైనా సాధిస్తాడు మా బాస్. ఇది మా బాస్ గుడి. ఇక్కడ కొన్ని ముడుపులు అలా కట్టారు కోరికలకి. ఓవరాల్గా అయితే చాకిరిమెట్ల ఆంజనేయ స్వామి గుడి అయితే ఇదే. నేను మీకు చూపించిన ఇందాక టెంపుల్ వచ్చేసి రాములవారి టెంపుల్. లోపల కూడా మీకు నేను చూపించిన రామాయణంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలనే చిత్రీకరించి పెట్టారు ఆ వీడియోలో. నేను చూపించడం జరిగిందనమాట. అంతే. జై శ్రీరామ్.
ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంద్రేశ్వర స్వామి టెంపుల్, ఇంద్రేశ్వరం. చాలా బాగుందండి ఆలయం. ఈ ఆలయం పునర్నిర్మించింది. పాత ఆలయం శిథిలావస్థకు వచ్చినప్పుడు దాన్ని తీసి ఈ ఆలయం కొత్తగా నిర్మించారు. స్వామివారి విగ్రహం లోపల ఉన్నది. నేనైతే దర్శించుకున్నాను, కానీ ఆలయం క్లోజ్లోనే ఉంది. దేవుడి దర్శనం అయితే జరిగింది. ఆ విగ్రహం ఏంటంటే కాశీ నుంచి తెప్పించారు ఆ విగ్రహాన్ని. ఇక్కడ ఈ విగ్రహం ముందు చూశారు, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నందీశ్వరుని ఈ విగ్రహం కూడా కొత్తగా పెట్టిందే. ఇది వెనకాలని చూసారా లింగం. ఈ నందీశ్వరుణ్ణి కొత్తగా స్థాపించారు ఇలాగ ఈ కట్టినప్పుడు అనమాట. వెనకాల బ్యాక్ సైడ్ ఉన్న లింగం మాత్రం పైన ఉన్నదంతా పాతదే, స్వయంభూది అనమాట. కింద వచ్చేసి నీట్గా రీసెంట్గా కట్టింది. దాని కింద పానవట్టం పాతది పోయింది అనమాట. దాన్ని చూపిస్తాను మీకు. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా, ఎవ్వరూ లేరండి, అంత బాగుంది. జనం భక్తులు తప్పించి ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా బాగుంది. ఈ టెంపుల్కి ఆనుకునే చిన్న చెరువు కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. ఈ నీళ్ళతోనే స్వామివారికి అభిషేకం చేస్తారు యజ్ఞం చేయడానికి. గర్భాలయంలో స్వామివారి ముందున్న నందీశ్వరుడు, దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, అర్ధనాదీశ్వరులు. అంటే మీరు అక్కడ చూస్తే కనుక గమనిస్తే అక్కడ గోశాల కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నారు. వాటికి గడ్డి సంథింగ్ అలా ఫుడ్ అంతా స్టోర్ చేసుకుని ఇలా చూసుకుంటున్నారు. ఆ చివర మీకు చూస్తే కనుక అమ్మవారిది టెంపుల్ ఉంది. ఈ సరౌండింగ్ ఇదంతా చుట్టుపక్కల ఇదంతా కూడా స్వామివారికి సంబంధించిందే. ఆ నామాలు ఉన్న శిలల దగ్గర నుంచి ఇదంతా కూడా ఇదే నేను చెప్పిన పానవట్టం కిందది. ఇంకా చెప్పాలంటే చెరువులో చాలా మటుకు విగ్రహాలు ఉన్నాయని చెప్పిన ఒక మాట. ఇవన్నీ అప్పట్లో విరగొట్టిన శిథిలావస్థలో ఉన్న నందీశ్వరుని విగ్రహాలు, శివలింగం చుట్టూ ఉన్న పానవట్టం, లింగం లేని పానవట్టం సంథింగ్ అలా అన్నీ ఇలా సగం చేశారు నందీశ్వరుణ్ణి. మీకు చూపించిన స్వయంభూ శివలింగానికి ఎదురుగుండా ఉన్న నందీశ్వరుని ఈయన ఇలా అవ్వడంతో కొత్త నందీశ్వరుని పెట్టారనమాట. చాలా బాగుంది నందీశ్వరుని కూడా చూస్తే. టెంపుల్ ఓవరాల్గా అయితే ఇదేనండి. చాలా బాగుంది టెంపుల్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇలాగంటే ఇది ఒక రాయి తీసుకొని సౌండ్ చూసారా ఎలా వస్తుందో, చాలా బాగుంది. చూసారా, అబ్జర్వ్ చేస్తుంది సౌండ్, అలాగా స్ప్రెడ్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇదే టోటల్గా ఇంద్రేశ్వర స్వామి టెంపుల్ వారి గురించి. జై శ్రీరామ్. ఇక్కడ లాన్ ఇదంతా బాగానే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎంత మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం, కానీ చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇక్కడ శిలలు అమ్మవారి గురించి అలాగే మీరు చూస్తున్నారు కదా గురుగారు. ఈయన ఈ టెంపుల్ గురించి చాలా మట్టుకు వివరాలు చెప్పారు. ఇక్కడ వర్క్ చేసే ఆయన కమ్ముని ఇటు ఆ గోశాలలో చూసుకోవడం అయినా, ఇక్కడ సంథింగ్ టెంపుల్ మొత్తం సరౌండింగ్ ఎంత నీట్గా అంటే అంత నీట్గా మెయింటెనెన్స్ చేయడం, చూసుకోవడం అంతా ఈయనే. సార్ మీ పేరేంటి సార్? కృష్ణ గారు. ఆయన ఇక్కడే ఉంటారు టెంపుల్కి, ఇక్కడే చూసుకుంటూ ఉంటారు. ఈ టెంపుల్ గురించి చాలా మటుకు చెప్పింది ఈయన. టెంపుల్ అయితే ఎలా వెలిసింది ఏంటి అని మొత్తం వివరించారు కూడా ఈయన. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. టెంపుల్ మూసుంది అయినా సరే దర్శనం జరిగిందంటే దానికి కారణం ఈయన. జై శ్రీరామ్ సార్. హాయ్ ఎవరివన్. ఇప్పుడు మనమైతే గణేష్ ఘాట్లోని వినాయకుడు వారి టెంపుల్కి అయితే వచ్చాం. ఈ ప్లేస్ వచ్చేసి గణేష్ గడ్డ. టెంపుల్ అయితే చాలా పెద్దది. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. ఇంకా వర్కింగ్ జరుగుతుంది చాలా మటుకి. ఓకే, టెంపుల్ అయితే క్లోజ్, 4కి ఓపెన్ చేస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయాలి స్వామివారి దర్శనం కోసం. మీకైతే చూపిస్తానండి.
డోంట్ వరీ. ఇక్కడైతే సమ్ అలా ముడుపులు అయితే కట్టారు, చాలా బాగుంది. ముడుపులే కోరికలు కోరుకుని అలా కట్టినట్టున్నారు. ఇది శివాలయము, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి గుడి, పార్వతీదేవి, పంచముఖ హనుమాన్ గుడి, ఇవన్నీ ఉపాలయాలు. మెయిన్ టెంపుల్ అయితే ఇదే. ఇది ఇంకో గోపురం. టెంపుల్ చాలా పెద్దదే, ఎంత పెద్దదంటే అంత పెద్దది. వర్క్ జరుగుతుంది, ఇంకా చాలా వర్క్ ఉంది అవ్వాల్సింది. స్వామివారు అయితే ఇలాగే ఉంటారు లోపల. దేవస్థానం ఇక్కడ ఇదే మంచి ప్రసిద్ధిగాంచిన దేవాలయం అన్నమాట. గణేష్ గడ్డ వినాయకుల వారి దేవాలయం. టెంపుల్ ఎంట్రన్సింగ్ ఇదే. జయ గణేష్ మహారాజ్. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఉన్నది నందికందిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్లోని. స్వామివారి స్ఫటికలింగం ప్లస్ బ్యాక్ సైడ్ వచ్చేసి శివలింగం ఉంటుంది, బ్రహ్మసూత్రం అనమాట. చాలా బాగుంది లింగం. ఇక్కడ నేను వచ్చింది, నాకు ఒక ఆయన చెప్పారు. నేను ఇందాక గణేష్ టెంపుల్లోని గణేష్ గండ టెంపుల్ దగ్గర ఒక ఆయన నన్ను కలిసి ఈ టెంపుల్ గురించి చెప్పారు. దీన్ని చూడడం కోసం అని వచ్చాను. టెంపుల్లో శిల్పకళ చాలా మటుకి చాలా బాగుందండి. డ్యామేజ్ ఏం అవ్వలేదు, కానీ చాలా మటుకి చాలా బాగుంది. చాలా వివరణ ఉంది వీటిల్లో, తెలుసుకోవాలి. కానీ సూపర్ అనమాట. టెంపుల్ మొత్తం చాలా బాగుంది. ముఖ్యంగా ఈ శిల్పకళే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడైనా సరే పరమేశ్వరుడి ముందు నందీశ్వరుడు ఉండడం సహజం. ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే నందీశ్వరుడి తర్వాత తాబేలు కూడా ఉంటుంది. సో ఇది ఎందుకనేది నాకైతే తెలియదు. అలాగని పైన చూస్తే అక్కడ సేమ్ గుమ్మం దగ్గర లక్ష్మీదేవి కంపల్సరీ ఉంటుంది. అటు ఇటు గజావతారం ఉంటాయి. పరమేశ్వరుడు మనం చూసుకుంటే ఓవరాల్గా టెంపుల్ కట్టడాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఆర్కిటెక్చర్, రాక్ స్ట్రెచ్చింగ్ మొత్తం. పైన వచ్చి ఒక చక్రప్ టైప్లో శివ అలాగుంది. అవి స్వాములు ఉండడం కోసం, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉండడం కోసం అనమాట. విఘ్నేశ్వర తండ్రి. ఇలా చాలా ఉంది ఓపెన్గా. ఇంక ఇదే ధ్వజస్తంభం అనమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే శివ లోపలికి వెళ్ళి చూడండి. లోపల గుడి క్లోజ్ ఏం లేదు. ఇక్కడ ఒక శిలాశాసనం ఉంది. పార్వతీదేవి ఆలయం. ఒక విధంగా చూసుకుంటే ఎంట్రన్స్ ఇదే. రథం పాతదే, రథశాల, లక్ష్మీదేవి పైన. ఇది ద్వారం. ఇక్కడ పాత శిలలు అవన్నీ ఉంచారు, సిమెంట్ చేసి అలాగా ఇంకా అలా ఉంచేశారనమాట.
ఓవరాల్గా టెంపుల్ ఇదే ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా బాగుంది. జై శ్రీరామ్. ఇది రామలింగేశ్వర మందిరం, నందికంది, సదాశివపేట మండల్, సంగారెడ్డి డిస్టిక్. ఇది ఇది మన సంగారెడ్డి నుంచి ఒక 12 కిలోమీటర్ దూరం నందికంది ఉంటుంది. ఇది పురాతనమైన గుడి. ఇది 11వ శతాబ్దం నాటి కాకతీయులు పరిపాలించిన ఇది గుడి. కింద దీనికి బునాది లేదు, ఏమీ లేదు. కింద స్టార్ ఆకారంలో ఉంటుంది, మీద గోపులో ఉంటుంది. ఇక్కడ అప్పుడు కాకతీయులు ఆ దండెత్తిచ్చినప్పుడు గుళ్ళ కొన్ని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసి అన్ని ధ్వంసం చేసుకుంటూ బసవన్న కాడికి వచ్చి అది లెంకేసింది. ఆ లెంకేయంగానే పారిపోయారు. పారిపోగానే అది ఇప్పుడు చాలా పురాతనమైన గుడి. ముంగడ తోరణాలు ఉంటాయి. ఈ 7 తోరణాలకి వెళ్ళి ఒక్కొక్క ఋతువు ఉన్నప్పుడు సూర్యకిరణాలు లింగం మీద పడుతుంది. ఈ లింగం మాత్రము 100 లింగాల మీద పోసిన అంతే పుణ్యము. దీని మీద ఒక్క శంభు పోసిన అంతే పుణ్యము. దీనికి బ్రహ్మసూత్రం గల లింగం ఉంటుంది. ఇది మహిమగల దేవుడు. మనం అనుకున్న కోరిక నెరవేరాలంటే 11 రోజులు 11 చుట్లు గుడి చుట్టూ తిరగాలి. 11 చుట్టూ తిరిగితే మన కోరిక నెరవేరుతుంది. ఇది చాలా మంచి, ఇప్పుడు ఏ కోరిక ఉన్నా నెరవేరుతుంది కంపల్సరీ. మా దగ్గర మేము ఉన్నాము. చిన్నప్పుడు మాలేసినాం. మాలేసి మేము అన్నీ చూసుకుంటూనే ఇక్కడ ఉన్నాము. ఇక్కడ అమ్మవారు ఉంటుంది, పక్కకు అమ్మవారు ఉంటుంది పార్వతీదేవి. అమ్మవారు కూడా మూడు తీరు మారుతుంది. పొద్దుగాల ఓనామా ఉంటుంది, రాత్రికో అది మధ్యాహ్నం ఓనామా ఉంటుంది, రాత్రికి ఓనామా ఉంటుంది. ఓకే. ఆమె గల్ 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 గల సప్పుడు వస్తుంటుంది. రాత్రి 2 గంటలకు అట్లా వస్తుంటే ఇది. చాలా థ్యాంక్స్ సార్. సార్ మీ పేరండి? నా పేరు బుచ్చప్ప, నందికంది. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. గుడి గురించి వివరం చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా దీని చరిత్ర. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉందని చెప్పారు కదా. అమ్మవారి గుడి ఇదే, పార్వతీదేవి తల్లిది. ఇక్కడ ఏంటంటే పొద్దున మాటలు అమ్మవారి రూపం ఒకలాగా ఉంటుంది, మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం మారుతూ వస్తుంది, అలాగే సాయంత్రం అయ్యేటప్పటికి పూర్తిగా మారుతుంది. అది ఏంటనేది చూస్తేనే ఒక రోజు ఉండి మనకు ఐడియా వస్తుంది. ఇంకోటి ఏంటంటే సాయంత్రం అయ్యేటప్పటికి, నైట్ చీకటి పడేటప్పటికి అమ్మవారి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అనేది ఒక ప్రతీక. ఇక్కడ దొంగలు వచ్చినా ఎవరేం వచ్చినా కానీ దోచుకోవడానికంటూ ఒక ఆస్కారం కూడా అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే దొంగతనం చేయాలని వచ్చిన వాళ్ళు కూడా నిద్ర వచ్చి అక్కడే గేటు దగ్గర పడుకుంటారు, కానీ లోపలికి అయితే రాలేరంటే అది ఇక్కడ ఈ గుడి మహిమ. ఈ టెంపుల్ గురించి చెప్పారు కదా. ఈ టెంపుల్ వచ్చి కింద వచ్చి స్టార్ ఆకారంలో ఉంటుంది, ఎటువంటి బేస్ కూడా ఉండదు. పైన కూడా వచ్చి కలసము, ఇటు వచ్చి ఫ్రంట్ తోరణం ఉంది చూసారా, మీరు చూసిన తోరణం. ఆ తోరణానికి కింద హోల్స్ ఉన్నాయి చూసారా, ఆ హోల్స్ నుంచి సూర్యుడి కిరణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండగా ఆ కిరణాలు వచ్చి స్ట్రైట్గా ఉన్న పైన మీరు చూస్తే ఒకటి ఇలాగా రౌండ్ షేప్లో ఇలా ఉంటుంది. సింహం గుర్తు కింద కలశానికి ఆపోజిట్లో స్ట్రైట్గా కింద సింహం గుర్తు తల టైప్లో ఉంది చూసారా, అదిగోండి అక్కడ ఆ సింహం తల కింద రౌండ్గా చూసారా, అక్కడ సన్నగా నిలువుగా గీతటం చూసారా. కరెక్ట్గా ఆ త్వరల్లోంచి సూర్యుడి కిరణాలు డైరెక్ట్గా ఇలా వచ్చి ఇక్కడ పడతాయి. ఆ కిరణాలు లోపలికి వెళ్ళి శివలింగం మీద పడతాయంట. అది ఈ టెంపుల్కి ఉన్న కొంచెం ప్రత్యేకమైన విషయం. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, తెలుసుకోవాలే కానీ ఈ టెంపుల్ గురించి ప్రస్తుతానికైతే ఇంకింతే. జై శ్రీరామ్. తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.